బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ మధురా నగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెసిడెన్షియల్ భవనంలో ఏసీ కంప్రెషర్ ఒకటి పేలడంతో మంటలు చెలరేగాయి. 5 అంతస్తుల భవనంలో సెకండ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. फ्रंट रूम है भैया एकदम पहले की भैया ఎక్స్క్లూజివ్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మధురా నగర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్. రెసిడెన్షియల్ భవనంలో ఏసీ కంప్రెషర్ ఒకటి పేలడంతో ఈ మంటలు చెలరేగాయి. చూస్తున్నాం 5 అంతస్తుల భవనంలో సెకండ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం అయితే సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చారు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, యాక్చువల్ గా జరిగింది ఏమిటి? సెకండ్ ఫ్లోర్ లో అంటున్నారు. అఫ్ కోర్స్ గత 2-3 రోజుల నుంచి, మేబీ వారం రోజుల నుంచి వాతావరణం అంతా చల్లగానే ఉంది. బట్ ఇవాళ వచ్చిన ఎండ ఎఫెక్ట్ కూడా ఏమైనా ఉందంటున్నారా? ప్రత్యక్ష సాక్షులు కానీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? యాక్చువల్ గా జరిగింది ఏమిటి? వాస్తవానికి ఈ సమ్మర్ లో అనేక అగ్ని ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎండ ముఖ్యంగా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇళ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువుల కారణంగానే ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నట్లు ఒక వైపున అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో వాటిని పర్యవేక్షించినటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు కావచ్చు, అలాగే ఇతర శాఖల అధికారులు కూడా తెలియజేసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మరొక అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రస్తుతం మధురా నగర్ లో అగ్ని ప్రమాదం అనేది జరిగింది. అగ్ని ప్రమాదం అనేది రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అక్కడ ఉన్నటువంటి G+5 బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి కారణం ప్రస్తుతం రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఏసీ కంప్రెషర్ కారణంగానే ఏసీ కంప్రెషర్ పేరడంతో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది. ఎప్పుడైతే ఇంట్లో నుంచి పూర్తిగా ఫ్లాట్ లో నుంచి మంటలు స్ప్రెడ్ అయ్యాయో ఇది చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే G+5 బిల్డింగ్ లో ఉన్నటువంటి ఇతర ఫ్లోర్ లో వాళ్ళు అందరూ ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అలాగే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఫైర్ ఇంజన్లు అక్కడకు చేరుకున్నాయి. ప్రస్తుతం మంటల్ని కాస్త అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి అంటే ఏసీ కంప్రెషర్ పేలడం కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేది ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే ఏసీ కంప్రెసర్ పేరడం కారణంగానే జరిగిందా, లేకపోతే ఆ ఫ్లాట్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇంకేదన్నా జరిగిందనేది కూడా పూర్తిగా దర్యాప్తు. రత్న, ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ఫ్లాట్ లో ఎవరైనా ఉన్నారట? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం ఎప్పుడైతే అక్కడ మంటలు స్ప్రెడ్ అవుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా అంటే కొంత ఎప్పటి నుంచి ప్రమాదం అనేది జరిగిందో, ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హుటాహుటిన బయటికి అంటే వాళ్ళు బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి ఇమ్మీడియట్ గా కొంత ప్రాణాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయగా ఇప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం అనేది ప్రస్తుతానికి జరగలేదు. దీనికి సంబంధించి ఆ ఫ్లాట్ కు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అలాగే ఫైర్ ఫైటర్స్ కూడా సమాచారం అందించడంతో ప్రస్తుతం అక్కడకు ఫైర్ ఫైటర్స్ చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు, కానీ కొంత ఆస్తి నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క మంటల కారణంగా ఖాళీ దగ్గరైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రత్న.